నాగాలాండ్ చిన్న రాష్ట్రమే అయినా అక్కడ చరిత్ర సంస్కృతి భిన్నం. అక్కడ జరిగే పుల్లింగ్ స్టోన్ ఫెస్టివల్ కు ఆ రాష్ట్ర సీఎం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హాజరయ్యారు. నాగాలాండ్ హిమాలయాల్లో ఉండే ఈ చిన్న రాష్ట్రం పురాతన గిరిజన ఆచార సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ మొత్తం 17 గిరిజన తెగలున్నాయి. నాగాలాండ్ పర్యటనకు వెళ్లిన జ్యోతిరాదిత్య సింధియా ఇక్కడున్న గిరిజనులతో మమేకమయ్యారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే బీజేపీ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. నాగాలాండ్ ప్రత్యేకమైన సంస్కృతి సంప్రదాయాలలో ఒకటి స్టోన్ పుల్లింగ్. ఇందులో భాగంగా భారీ బండరాళ్లకు తాళ్లు కట్టి లాగుతారు. రాయి అంటే చిన్నదేమీ కాదు, ఒక్కో బండరాయి బరువు టన్నుల్లోనే ఉంటుంది. అందుకే సామూహికంగా వీటిని లాగుతారు. సామూహిక స్టోన్ పుల్లింగ్ నాగాలాండ్ లాంటి చోట గిరిజనుల ఐక్యతకు చిహ్నంగా భావిస్తారు. అందుకే ఫెస్టివల్ ను తిలకించేందుకు వేలాది మంది వచ్చారు. నాగాల పూర్వీకులు ఏకశిలలను తొలిచే పనిలో ఉండేవారు. అప్పటి నుంచే ఈ ఆచారం ఉందంటున్నారు విశ్లేషకులు. for all of us across the length and breadth of India. It's an emotional day for me as I am present here in Chief Minister's presence at the most important ceremony for the state of Nagaland. Not a mere task, but it embodies the combination of a union of both body, mind, soul, heart and spirit. And so for me, it is a day of honor to be amongst all of you today. అందుకే ఈ ఫెస్టివల్ కోసం రాయిని ఎంపిక చేసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ రాయిని దైవంతో సమానంగా పూజిస్తారు. ఎంత బలం ఉన్నా ఒక్కరు ఈ రాయిని లాగడం కష్టం. వ్యూహాత్మకంగా జట్టుగా కృషి చేస్తేనే సాధ్యం. ఈ రాళ్ళు లాగే వేడుకలో సంప్రదాయ నృత్యాలు, సంగీతం, విందు, వినోదాలుంటాయి. ఇంటర్నేషనల్ కల్చరల్ మ్యాప్ లో నాగాలాండ్ ను కూడా పెట్టాలని తహతహలాడుతోంది కేంద్ర ప్రభుత్వం. అందుకే స్థానిక క్రీడలు, ఆచార సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తోంది. ఈ ఉత్సవంలో కాఫీ ఫెస్టివల్ కూడా ఒక భాగం. అందుకే స్టోన్ పుల్లింగ్ కు వచ్చిన వారు తర్వాత కాఫీ సేవించారు.